తత్తిమ విషయాలకి నేనేమంటున్నా, అదేవిధంగా ఈ రబీ పంటలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658, Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో బోనస్ పేమెంట్ కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్ కి ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ విల్ బి సప్లైడ్ ఫర్ 1,88,500 acres after completion of canal distributory network system. B, the distribution system works are in progress and water will be supplied soon after the completion of distributed network. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరికల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు. మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు. మిగిలిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు, చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరికల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాం. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు నదిపై 2005వ సంవత్సరంలో జలయజ్ఞం పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అనే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినారు అధ్యక్ష. 2014 వరకు పనులు 90% పూర్తయినాయి. 2014 నుంచి 2026 వరకు తట్టెడు మట్టి కూడా మళ్ళా ఎత్తలేదు, ఎక్కడ పని పూర్తి చేయలేదు. మాకు పెద్దవాగు బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. అది జీవనది, మాకందరికీ కూడా జీవనాడి కూడా అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాగజ్నగర్ మండలం, దయగాం మండలాలు 2 మండలాల్లో కలిపి 15,000 ఎకరాలకు 2 పంటలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు అధ్యక్ష. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఇన్ కాగజ్నగర్ మండల్ ఆఫ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. రివైజ్డ్ ఎస్టిమేటు సబ్మిట్ చేసిన అధ్యక్ష 135 కోట్ల
సెంట్రల్ టీం వచ్చింది, ఎందుకంటే అది ఏఐబిపి కింద శాంక్షన్ ప్రాజెక్ట్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ టీం రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం వచ్చింది అధ్యక్ష. నాబార్డ్ టీం వచ్చింది అధ్యక్ష. వాళ్ళైతే దే ఆర్ విల్లింగ్ టు గివ్ లోన్. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 15,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు, మేము లోన్ ఇస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిపోయారు. నేను ఒక్కటే మంత్రి గారిని అడుగుతున్నా, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి, ఒక్క ఉత్తరం రాయమనండి. నాబార్డు వాళ్ళు పూర్తి స్థాయిలో లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, కానీ తక్కువ ఖర్చుతోటి ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. కనీసం మేము ఎన్నిసార్లు, నేనైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితే వెనుకబడ్డ జిల్లా అధ్యక్ష. 2.5 సంవత్సరాల్లో మా జిల్లాకు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఫ్లోర్లోనే ఉన్నారు కాబట్టి మా జిల్లాకు మీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాలి అధ్యక్ష. 2.5 సంవత్సరాలు గంటాపదంగా, ఐ కెన్ ప్రూవ్ ఇట్ బియాండ్ అవుట్. ఒక్క రూపాయి, నేనే 20 సార్లు ఈ ప్రాజెక్టు గురించి మంత్రి గారిని కలిసిన, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేటగారికల్ గా నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఐ వాంట్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ విత్ మినిమల్ కాస్ట్ దిస్ కెన్ బి కంప్లీటెడ్ అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది. స్పీకర్ గారు చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబరు 12, 13, 14, 4LD, 6LD, మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా మరి అక్కడక్కడ 1-2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని వేల ఎకరాలకు మరి నీరందించే ఆ ప్యాచ్ వర్కులు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట మరి లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్. మరి అది మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వేస్తుండ్రు. మరి ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్, లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు మరి సిద్దిపేట, దుబ్బాకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్ళు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R కానీ, మరి ల్యాండ్ అక్విజిషన్ కానీ వీటి మీద మరి త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ